హలో, వెల్కమ్ బ్యాక్ అరు ఫుడ్స్. ఈరోజు పాలకూర పప్పు చేశానండి. చాలా మంచిగా కుదిరింది, టేస్ట్ కూడా సూపర్ ఉందిలేండి. అది ఎలా చేశానో ఒక్కసారి చూసేద్దాం పదండి. నేను పప్పు చేయడానికి కావాల్సినన్ని ముందే రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఫస్ట్ ఆకుకూరని నీట్గా కడిగి పెట్టేసుకోండి, అక్కడే సగం పని తగ్గిపోతుంది. ఆనియన్ కట్ చేసుకున్నాను, చింతపండు, వెల్లుల్లి, కొత్తిమీర, టొమాటోలు కూడా కట్ చేసుకున్నాను. అన్నీ రెడీగా ఉంటే వంట చేయడం చాలా సులభం అండి. మనం అనుకుంటాం కానీ ఒక 10 నిమిషాల్లో చేసేయచ్చండి. ఇక్కడ నేను 2 కప్పుల దాకా కందిపప్పు తీసుకుంటున్నానండి. కందిపప్పు, అలాగే ఇందులోకి కాస్త వెల్లుల్లిపాయలు, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, చింతపండు, కొత్తిమీర వీటన్నిటిని వేసి ఒక్కసారి కడిగేసుకోండి. నేను ఆకుకూరని అలాగే పచ్చిమిరపకాయలు, టమాటాలని ముందుగానే కడిగి రెడీ చేసి పెట్టేసుకున్నానండి. వాటిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఇందులోకి వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు పప్పుకు తగ్గట్టుగా వేసేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. అది మన చాయిస్ కదా. ఇది 2 కట్టల ఆకుకూర అండి, పాలకూర. వీటన్నిటిని వేసి కాస్త పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసి పప్పుకు తగ్గట్టుగా నీళ్ళు. పప్పు మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా ఉంటే పాలకూర పప్పు చాలా బాగుంటుంది. దానికి తగ్గట్టుగా నీళ్లు వేసుకోండి. కుక్కర్ని బట్టి కూడా నీళ్లు వేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కుక్కర్లు తొందరగా విజిల్స్ రావు, అటువంటి వాళ్ళు ఎక్కువ నీళ్లు వేసుకోండి. ఇది మీడియంగా వస్తుంది కాబట్టి నేనేం ఎక్కువ వేయడం లేదండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా మంచి నూనె వేసేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్లు రాణిస్తాను. చూడండి, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి ఉప్పు కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకుంటాను. దీనిలో కాస్త కట్టు ఉంది కదండి, ఆ కట్టునంతా ఒక గిన్నెలోకి వార్చేసుకొని ఈ పప్పును మెదిపేసుకోండి. చూడండి, కట్టు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పప్పుని మెదిపేసుకొని ఆ తర్వాత ఈ కట్టును ఇందులో కలిపేసుకోండి. కలిపిన తర్వాత ఉప్పు చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఉంటే ఓకే, లేదంటే తక్కువ ఉంటే అప్పుడు కాస్త కలిపేసుకోవచ్చు. నాకైతే పాలకూర పప్పు ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది. మరీ ముద్దగా గట్టిగా ఉంటే బాగుండదు, మరీ పలుచగా ఉన్నా కూడా బాగుండదు. ఇది ఇప్పుడు వేడిగా ఉంది కదా, కాస్త చల్లారాక చూడండి ఈ మాత్రం చిక్కగా వచ్చేసింది. అంతే, పప్పు రెడీ అయిపోయింది. ఉప్పు కూడా సరిపోయింది. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. పోపు మామూలేనండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వీటిని వేసి పోపు వేసేసేయండి. అంతేనండి, పప్పు రెడీ అయిపోయింది. చూడండి, పాలకూర పప్పు ఎంత చక్కగా కుదిరిందో. ఈ పప్పులోకి పక్కన అప్పడాలు కానీ, వడియాలు కానీ, బజ్జీలు కానీ వేసుకొని సర్వ్ చేసుకుని కాంబినేషన్గా తినండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.